మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతివేగం 2 ప్రాణాలను బలి తీసుకుంది. మేడ్చల్ షామీర్పేట్ రాజు రహదారిపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు అదుపు తప్పి డివైడర్ దాటింది. అందరితో ఆగలేదు, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. నిన్న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మోహన్, దీపిక మృతి చెందారు. ఈ ప్రమాదంలో బయోటెక్ సంస్థకు చెందిన బస్సులోని 10 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక బైకర్కు తీవ్ర గాయాలయ్యాయి. తుంకుంట పురపాలిక పరిధి హకీంపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శేఖర్ మోహన్ వాలే, ఈసీఐఎల్ మౌలాలికి చెందిన కోపార్ట్ ఐటీ ఉద్యోగి మలావత్ దీపిక ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి హైదరాబాద్ వైపు రాజు రహదారి మీదుగా వెళ్తున్నారు. తుర్కపల్లి, మజిద్పూర్ గ్రామాల మధ్య కారు అతివేగంగా నడిపారు. ఈ క్రమంలో అదుపు తప్పి డివైడర్ దాటి బయోలాజికల్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సును ఢీకొట్టారు. అటుగా వెళ్తున్న బైకర్ను కూడా డాష్ ఇచ్చారు. దీంతో కారులోని శేఖర్ మోహన్ వాలే, దీపికలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.